రౌడీజాన్ని కంట్రోల్ ఎప్పుడు చేశారు పోలీసులు? అంటే రౌడీ అనే పేరు చెప్పిన వాళ్ళ తీసుకెళ్లి కొట్టినప్పుడు, చంపేలా. డిటి నాయక్ పోలీస్ కమిషనర్ గా వచ్చినప్పుడే మొదట రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపింది. రత్నకుమార్ని అరెస్ట్ చేసింది కూడా అప్పుడే. సౌమ్య మిశ్ర పోలీస్ ఏసీపీ అప్పుడు, సూర్యచంద్ర ఎస్ఐ అరెస్ట్ చేసింది. ప్రత్యక్ష సాక్షి నేనే. ఏంటప్పుడు ఒక మర్డర్ కేసు, ఒక రిక్షా పొల్లరుది డబ్బులు ఎవరికో బాకీ ఉన్నాడు, అతను తీసుకొచ్చి ఇంట్లో నిర్బంధించారు, డబ్బులు ఇవ్వలేదని. చచ్చిపోయాడు అతను. అమ్మాయి ఆమెం కొట్టి చంపలా, ఆ డబ్బులు తెచ్చేదాకా ఆపమన్నారు, అక్కడ నిర్బంధించారు, చచ్చిపోయింది అతను. మర్డర్ కేసు, పోలీసులు ఆవిడని అరెస్ట్ చేశారే. ప్లస్ అక్కడేమి ఎన్కౌంటర్ చేయలేదే పోలీసులు ఎవరిని కూడా. దాంతోపాటు అనేక మంది రౌడీ నాయకులు వాళ్ళ మనుషుల్ని. రౌడీయిజం కంట్రోల్ అంటే మనం అరవటము, కేకలు వేయడము, చంపేయడం కాదు. రౌడీ అనేటటువంటి వాడు ఎప్పుడు శక్తివంతంగా ఉంటాడంటే వాడికి వెనకాల వ్యవస్థలు ఉన్నాయి అన్నప్పుడు. వాడి వెనకాల ఆడు చెప్తే పోలీసులైనా పక్కకి తప్పుకుంటారు, వాడు చెబితే అవతలోడైనా సరే ఉంటాడు. వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి మనకు భయం ఎప్పుడు వేస్తుంది? పక్కన వాళ్ళు చెబుతారు, వాడు పెద్ద రౌడీ రోయ్, ఎందుకురా నీకు వచ్చిన గొడవ అని. అంటే నేను కొన్ని వందలు విన్నాను అనుకోండి జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక. అలాంటప్పుడు డిటి నాయక్ చేసిన పని ఏంటి? ఆ రౌడీ, అరాచకాలు చేసే రౌడీని